జీవన వెళ్ళిపోతూ ఇలా అంటూ ఉంటుంది. అమ్మా, నువ్వు కూడా సుమిత్ర ఆంటీ లాగానే నన్ను కూడా వదిలేస్తావా అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని జ్యోతి ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి మాట్లాడుతున్నావు జీవన, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నేనెందుకు నిన్ను వదిలేస్తాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో జీవన అయితే, అవునమ్మా, రేపొద్దున్న నేను నీ కూతురు కాదు, అప్పుడు తప్పిపోయిన అమ్మాయి వేరే అమ్మాయి అని చెప్పి జీవన ఈ అమ్మాయి అని చెప్పి ఎవరైనా తీసుకొని వస్తే నువ్వు నన్ను వదిలేస్తావా అమ్మా, నువ్వు కూడా సుమిత్ర గారిలానే ఆలోచిస్తావు కదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న జీవన ఇలా అంటూ ఉంటుంది. అప్పుడు నేను 3 ఏళ్లలో తప్పిపోయాను, 7 ఏళ్ళకి మళ్ళీ తిరిగి వచ్చాను, నేనే మీ జీవన అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను ఆ జీవన కాదని తెలిస్తే ఏం చేస్తావమ్మా నువ్వు, నీ కూతురు జీవన వేరే అమ్మాయి అని వస్తే నువ్వు కూడా నన్ను వదిలేస్తావా, అయినా అలా ఎలా ఆలోచిస్తారమ్మా, ఇన్నేళ్ళు పెంచారు కదమ్మా, ఆ పెంచిన ప్రేమకైనా సరే మేము గుర్తుండమా మీకు, సుమిత్ర ఆంటీ కూడా అలానే చేశారు, నువ్వు కూడా అలానే చేస్తావా ఏంటా చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే, అలా ఎందుకు మాట్లాడతావు జీవన, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, నువ్వేమైనా జీవన కాదని ఇప్పుడు ఎవరైనా అన్నారా ఏంటి, నువ్వే కదా మా జీవనవి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా, నీకు కానీ ఆ పరిస్థితి వస్తే ఏం చేస్తావమ్మా, నన్ను వదిలేస్తావా అని చెప్పి జీవన జ్యోతితో అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు జ్యోతి అయితే బాధపడుతూ ఇలా తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అంటే నేను ఇప్పుడు జీవన కోసం ఆలోచిస్తున్నానని జీవనకి అర్థమైంది. ఇప్పుడు నేనేం చేయాలి, ఎలాగైనా సరే అసలైన నిజాలు త్వరగా తెలుసుకోవాలని చెప్పి జ్యోతి అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.